ఫ్యామిలీ మోజీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఏమేవ్ ఏం జరుగుతుందో ఇంట్లో? నన్ను పని చేసుకొనివ్వండి. 2 రోజుల సెలవులకి శాలరీలు కట్ చేసేర్లేండి. ఒక 2 రోజులు మీరు లీవ్ ఇస్తే అంతేనండి. 2 రోజులేనండి. ఆహా, నా భార్యకి నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ. మీతో లీవ్ పెట్టించింది తాపిగా ఇంట్లో కూర్చోబెట్టి టీవీలు సినిమాలు చూపించడానికి కాదు. మీ మావయ్య వాళ్ళు వచ్చేసినట్టున్నారా? ఎక్కడికి వెళ్ళారండి? బస్సు వచ్చేస్తుందేమో, కాస్త ఇటు నిలబడుకొని చూడండి. అన్నయ్యో, ఈరా వీళ్ళెవరు పిలిచారు? నువ్వు నీ ప్లాన్ వేస్తే ఆయన తెలివిగా ఆయన ప్లాన్ వేసుకున్నాడు. దానికి ట్రిప్ సకుటుంబ సపరివారి సమేతం అన్నమాట. అన్నయ్యో, తమ్ముడు చూసారా, మనల్ని మాత్రమే పిలిచారు అనుకున్నాం, చాటుగా వాళ్ళని కూడా పిలిచేసుకున్నారు. అవునవును, ఖర్చు లేకుండా ఇదేం ట్విస్ట్. ఈరా నీకిది ముందే తెలుసా? తెలిస్తే ఇంత తీరిగ్గా ఎలా ఉంటానే? బాబాయ్ వస్తున్నాడని తెలుసుంటే రాష్ట్రంలో బస్సులు బంద్ అని, ఇంట్లో బిందులని ఏదో ఒకటి చెప్పి వచ్చిన ఆటోలని తిరిగి ఇంటికి తీసుకెళ్లిపోయామన్నే. మీ ఆయన ఆఖరి వరకు సస్పెన్స్ లో పెట్టి చివర్లో అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు కదే. అనియో, ఇలాంటి ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే ముందే చెప్పొచ్చుగా. మనందరి కోసం ఈ ఏసీ బస్సు బుక్ చేసి ఉండేవాడిని కదా. అవన్నీ ఎందుకులే తమ్ముడు. ఎందుకంటావేంటన్నయ్యో? ప్రభుత్వ ఉద్యోగిని, ఆ మాత్రం చూసుకోలేనా ఏంటి? ఇప్పుడు మాత్రం ఏం ఆలస్యమైంది? ఇప్పుడు కూడా బుక్ చేసేయచ్చు. చేసేయండి. ఇప్పుడంటే ఉండవురా చండి. అయినా మనకు కావాల్సినప్పుడు కావాల్సినట్టు దొరుకుతాయా ఏంటి? ముందుగానే ఆలోచించుకోవాలి. ఏ అన్నయ్య? అవును తమ్ముడు. ఏయ్, నీకేం తెలీదు, నోరు మూసుకో. వదినా, బావున్నావా? బావున్నాను మర్ది గారు. ఏం జానకి, బావున్నావా? బావున్నానక్కయ్యా. అన్నయ్యో, బావ వాళ్ళు కూడా వచ్చారా? బావా, బావున్నావా? నేను ప్రభుత్వ ఉద్యోగిని. నిన్నెలాగా మర్చిపోతాను ఖర్చు లేకుండా? ఏంటండి మీరు? కొంచెం త్వరగా కాల్ చేసి ఇంటికే రమ్మని చెప్పుండొచ్చు కదా. ఇలా బస్టాండ్ లో కలవడం ఏమన్నా బాగుందా? ఇంటికొచ్చుంటే కాస్త టీలు కాఫీలు పుచ్చుకొని కొంచెం టిఫిన్లు అవి చేసి తర్వాత నిదానంగా బయలుదేరుండే వాళ్ళం కదా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేర్లే అంటే ఏంటో అనుకున్నాను. నీలో అర్థాలు కాదు, ఏకంగా డిక్షనరీనే చూస్తున్నానే నేను. అన్నయ్య, ఉన్న పొలంగా ఈ కాణిపాకం ప్రయాణం ఏంటి? అది తెలియాలంటే ముందు దేవర కథ తెలియాలా? కాదు, వినాయక చవితి కథ తెలియాలి. బస్ ఎక్కాక తీరిగ్గా మన ఫ్యామిలీ మోజీ ఛానల్లో 4 వినాయక చవితి వీడియోలు ఉన్నాయి. తీరిగ్గా కూర్చొని చూసుకోండి. ఏమండోయ్, బస్సు వచ్చేంత వరకు ఆడ కూర్చుందాం పదండి. జానకి, మనం కూడా కూర్చుందాం పదా. అమ్మా, నువ్వు కూడా కాసేపు కూర్చోవే, నేను నాన్నగారు చూసుకుంటాం. రేయ్, కాణిపాకం వెళ్ళే బస్సు వచ్చిందేమో, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను. నాన్నగారు, ఇటేం లేవండి. ఇక్కడే ఉండు, నేను ఎవరినన్నా అడిగి కనుక్కొని వస్తాను. గురువు గారు, కాణిపాకం ఇటువైపేనండి, ఇటువైపే. రేయ్, సరిగ్గా చూడు, అటువైపేనంట. ఉండండి, ఇంకా ఏవో వచ్చాయి, చూసుకొని వస్తాను. గాజులు. చందమామ నువ్వే చందమామ, ఏ దడక్ దడక్ దే దత్తడి దత్తడి దడక్ దడక్ దే దత్తడి దత్తడి, కిస్ కిస్ కిసిక్ శ్రీలీలా. మిల్క్ బ్యూటీ. ఇది బస్ స్టాండ్ కాదు, అందమైన హీరోయిన్లందరూ కొలువై ఉన్న బ్యూటీ స్టాండ్. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను, ఏ పని మీద వచ్చాను? హీరోయిన్లు మాయలో పడిపోయి
వచ్చిన పనే కాదు, వచ్చిన దారి కూడా మర్చిపోయాను. ఎట్టెళ్ళాలి ఇప్పుడు? ఇటా కాదేమో, ఇటేమో, ఇటు కాదేమో, అటై ఉంటుంది. ఛీ, మళ్ళీ వచ్చిన చోటిగా వచ్చాను. అందరూ ఏ తీర్థయాత్రలోనూ పుణ్యక్షేత్రాల్లోనూ తప్పిపోతారు, నేను బస్ స్టాండ్లో తప్పిపోయాను. వీళ్ళందరూ ఎటున్నారో ఏంటో. ముందుగా కాజల్ కనిపించింది కాబట్టి కాజల్ ఫోటోనే ఎదుగుదాం. అక్కడి నుండి ఎలాగోలా మా వాళ్ళు కనిపించేస్తారు. వేర్ ఇస్ కాజల్? వేర్ ఇస్ కాజల్? కాజల్, కాజల్, కాజల్. బాబు గాజులు ఇలా రా, ఒక డజన్ ఇచ్చేయి. ఎవర్రా గాజులు? నేను ఎత్తుకుతుంది కాజల్ని. ఏమైంది బాబు? తప్పిపోయారండి. ఎవరు? కాజలు, సమంత, శ్రీలీల, తమన్నా. వీళ్ళు తప్పిపోవడం ఏంటి? లేకపోతే నా దారిలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు తిరిగి వెళ్దామంటే వాళ్ళు కనిపించట్లేదు. అంటే వాళ్ళు కాదు, నువ్వు తప్పిపోయావన్నమాట. ఇండైరెక్ట్ గా అదేలేండి. ఎక్కడి నుంచి వచ్చావు? ఇదిగో ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచి అక్కడి నుంచి కాదు, ఏ చోటు నుంచి వచ్చావని అడుగుతున్నాను. ఎక్కడి నుంచి వస్తాను? మా ఇంటి నుండే వచ్చాను. ఆహా, ఎవరితో వచ్చావు? మా వాళ్ళతో వచ్చాను. మీ వాళ్ళ పేర్లు చెప్పు, అనౌన్స్మెంట్ ఇద్దాం. అనౌన్స్మెంటా? అనౌన్స్మెంట్ ఇస్తే మా నాన్న తన్నేస్తాడు. ఇవ్వకపోయినా తంతాడు, నువ్వు కనపడకపోతే. అది నిజమే. ఏమేవ్ ఎటుపోయాడే ఈడు? మీరే కదా పంపారు. అయితే మాత్రం బస్సు ఉందా లేదా అని చూసుకురమ్మన్నది అంతే. ఈడు బస్తో పాటు ఊరికెళ్ళి మరీ చూసుకొని వచ్చేలాగున్నాడు. ప్రయాణికులకు విజ్ఞప్తి, ప్లాట్ఫామ్ నంబర్ 4 వద్ద 16 ఏళ్ల అబ్బాయి తప్పిపోయి అనౌన్స్మెంట్ రూమ్ వద్ద తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబు, నీ పేరేంటమ్మా? నా పేరు సిద్ధు. సిద్ధు జొన్నలగడ్డ అని చెప్పండి. అంత ఆలోచించావు, నిజంగా అది నీ పేరేనా? అంటే అసలు పేరు చెప్తే తప్పైంది నేనే అని అందరికీ తెలిసిపోతుంది కదా. అరే బాబు, అందరిలోనే మీ అమ్మ నాన్న ఉంటారు, సరిగ్గా పేరు చెప్పు. చంటి. తప్పిపోయిన అబ్బాయి పేరు చంటి. చంటి, చంటి. ఏవండి, తప్పిపోయింది మన చంటిగాడేనేమో, వెళ్ళి చూసిరండి. తప్పిపోవడానికి ఆడేమైనా చెండి పిల్లాడంటే చాక్రేవు బండంతుంటాడు. ఆడయ్యుండల్లే. ఎవరు రాలేదేంటి? అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, నాన్నగారు, నేను తప్పిపోయాను, వచ్చి తీసుకెళ్ళండి. నన్ను వదిలేసి మీరు కాణిపాకం వెళ్ళిపోతే ఆ దేవుడు మీ చుట్టూ చక్కెర పాకం చల్లేసి చీమలతో కుట్టించేసారు, చూసుకోండి. ఏవండి, నేను చెప్పానుగా మన చంటిగాడే. మా నాన్నగారు వచ్చేసారు. ఏరా, బస్టాండ్ లో ఎవరైనా తప్పోతారా? నిన్ను బస్ చూసుకొని రమ్మంటే బస్టాండ్ అంతా ఊరేగి తప్పోతావారా చెత్తనా కొడుకా? అనియో, బస్ వచ్చేసింది. ఏమేవ్, నేను మనకు మాత్రమే టికెట్లు తీస్తున్నాను, ఎవరికి వాళ్ళు సపరేట్ గా తీసుకోమని చెప్పు. అదేదో మీరే చెప్పండి. నేను చెప్తే ఏం బాగుంటుంది, నువ్వు చెప్పు. మీరు చెప్తే బాగోదు, నేను చెప్తే మాత్రం బాగుంటుంది. మరి తడుముకోకుండా తమ్ముని పిలిచేసి ఇప్పుడు ఖర్చుల కోసం తడపడాయిస్తున్నారు. అయినా వెళ్దామని పిలిచిందే మనమే పిలిచి వాళ్ళ చేత ఖర్చు పెట్టిస్తే ఏం బాగుంటుంది? అలాగని నా జోబులు చింపుకోమంటావా? మీరు 4 చోట్ల పెడితే వాళ్ళు 2 చోట్లైనా పెడతారండి. ఏంటి బొక్కలా? నాన్నగారు, అంత టెన్షన్ ఎందుకండి, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఏంట్రా అది? స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ నాన్నగారు. సిట్టింగా? ఆల్రెడీ సీట్లో కూర్చొనే ఉన్నాం కదరా. అది కాదండి, స్ప్లిట్ ద ఎక్స్పెన్సెస్. అంటే ట్రిప్ మొత్తానికి ఒకరే ఖర్చు పెడతారు. ఆహా, ఆ చెయ్యి ఇలాగివ్వరా. అబ్బా, ఖర్చులు సేవ్ అయ్యేలా చూడరా అంటే ఏకంగా మొత్తం నా దగ్గర పెట్టించేలా చూస్తున్నాడు వీడు. అది కాదండి, పూర్తిగా వింటే కదా మీరు. చెప్పాడు. ట్రిప్ మొత్తానికి ఒకరే ఖర్చు పెడతారు. ఆ తర్వాత మొత్తం ఎంత అయిందా అని లెక్క రాసుకొని ట్రిప్కి ఎన్ని ఫ్యామిలీలు వచ్చాయో అన్ని భాగాలు వేస్తారనమాట. అంటే
అర్థమైంది, అందరికీ సమానంగా వస్తుంది. అప్పుడు అందరూ ఖర్చు పెట్టినట్టే కదా. ఎగ్జాక్ట్లీ నాన్నగారు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా నా ట్రాక్ లోకి వచ్చేసారు మీరు. పైగా ఈ విధానంలో మనకి చాలా బెనిఫిట్ ఉంది నాన్నగారు. ఏంట్రా అది? అత్తయ్య వాళ్ళు ఎంతమంది వచ్చారు? ఇద్దరు. బాబాయ్ వాళ్ళు ఎంతమంది వచ్చారు? వాళ్ళు ఇద్దరేరా. మనం ఎంతమంది వచ్చాం? ముగ్గురు. వాళ్ళిద్దరి కంటే మనం ముగ్గురం ఎక్కువగా ఉన్నాం కాబట్టి మనలో ఒకరి ఖర్చు అందరి మీద సమానంగా పడుతుంది. ఆహా, ఏమేవ్ ఇన్ని రోజులకి ఈడు ఒక పనికొచ్చే ఐడియా ఇచ్చాడే. దీంట్లో ఇంకా బెనిఫిట్ వచ్చే మాట ఒకటి చెప్పనా? చెప్పరా, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వింటాను నేను. ఇప్పుడు ట్రిప్ ఖర్చు మొత్తం మీరు పెట్టారనుకోండి, పెడితే ఖర్చు మీదే కాబట్టి లెక్కలు కూడా మీరే రాస్తారు. కాస్త మీ బుర్ర బొక్కల్లో నుంచి తెలివివాడి కాస్త అటు ఇటుగా రేట్లన్నీ మార్చారనుకోండి, ట్రిప్ ఖర్చు అయిన డబ్బులే కాకుండా మీకు ఎక్స్ట్రా డబ్బులు కూడా మిగులుతాయి. రే చెంటి, గుళ్ళో హడావిల్లో మర్చిపోగలను, కాస్త గుర్తు చెయ్యి. అక్కడ నీకు ఏమైనా బొమ్మలు కావాలంటే కొనిస్తాను. బొమ్మలు కొంటారా? కొనివ్వండి, షోకేస్ లో పెట్టుకుందాం. బాబు టికెట్. సార్ టికెట్ తీసుకోండి. ఇదిగోండి కాణిపాకంకి 7 టికెట్లు. ఇంతకీ టికెట్ ఎంత? 110 రూపాయలు. అంటే మొన్న లెక్కలో 150 చేసేయచ్చు. అనియో, 100 టికెట్లు తీస్తున్నావేంటి? నేను చూసుకుంటానుగా. పర్లేదులే తమ్ముడు. అయ్యో బావా, నీకెందుకు ఖర్చు? అంతా మన వల్లే కదా, అందులో ఏముంది. పెట్టడానికి ముందుకొస్తుంటే మీరెందుకు ఆపుతారు? లేడీస్ ఆధార్ కార్డులు తీసుకొచ్చారా? ఏంటి ఈ మధ్య బస్సులో కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్నారా? ఆధార్ కార్డులు ఎందుకు? ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదా బాబు, వాళ్ళకి టికెట్ ఉండదు. ఆధార్ కార్డు చూపిస్తే చాలు. జానకి, నీ ఆధార్ కార్డు ఇవ్వు. రాజేశ్వరి, ఇదిగో నీ ఆధార్ కార్డు. ఏమేవ్ ఆధార్ కార్డు తెచ్చుకున్నావా? నాకేం తెలుసండి, నేను తీసుకురాలేదు. తెలీదా? ఎందుకు తెలీదు? ఆహా, మరి మీకు తెలుసుంటే మీరు గుర్తు చేసుండొచ్చుగా. ఆ లగేజ్ బ్యాగుల్లో అప్పుడప్పుడు ఏవో దాస్తుంటారు కదా, అందులో ఏవైనా ఉన్నాయేమో చూడండి. నాన్నగారు, ఇది నాది, చిన్నగున్నాను. ఇప్పుడు నీదెందుకురా? మీ అమ్మది కావాలి నాకు. అమ్మది కావాలంతే కదా, నేను తయారు చేస్తాను, ఉండండి. బాబాయ్, ఏంట్రా చంటి? పెన్నుందా? ప్రభుత్వ ఉద్యోగిని, నా దగ్గర ఎందుకు ఉండదు? తీసుకో. రెడీ అయిపోయింది అమ్మ నీ ఆధార్ కార్డు, చూసుకో. నాన్నగారు ఇదిగోండి. ఇదేంటిది? ఆధార్ కార్డు మా అమ్మది. మీ అబ్బాయిలా ఉన్నాడు. అంటే అది మా అమ్మది నా పోలికే. అదేంటి, మీ అమ్మ పోలిక నీకు రావాలి కదా. ఎలాగొస్తే ఏంటండి, ఇద్దరం ఒకటేలాగా ఉన్నామా లేదో చూసుకోండి. ఒకేలాగున్నారు కానీ జుట్టు. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, నాలాగే ఉండాలనుకొని అప్పుడు ఆ హెయిర్ కటింగ్ చేయించుకుంది. మీ వయసు? 36. ఇందులో 16 ఉంది. ఆ వయసు అప్పుడు తీసుకుంది. అప్పుడు ఆధార్ కార్డులే లేవు కదా. మీరు ఇలాగే క్వశ్చన్లు అడుగుతూ ఉంటే టికెట్ తీయకుండానే బస్సు కాణిపాకం వెళ్ళిపోతుంది. ఇదిగోండి, మగవాళ్ళం 4 ముందాం 4 టికెట్లు. అన్నయ్య, నాది పాస్. ఏంటి నాన్నగారు, ఇంత వయసు వచ్చి కూడా పాస్ అని మిమ్మల్ని అడుగుతున్నాడు? బాబాయ్, అలాంటివన్నీ బస్ స్టాండ్ లోనే చూసుకోవాలి. ఇప్పుడు నీకోసం బస్సు ఎక్కడ ఆపుతారు? అది కాదురా చంటి, నా దగ్గర బస్ పాస్ ఉందని చెప్తున్నాను. బావా, నాకు సీనియర్ సిటిజన్ కార్డు ఉంది, ఖర్చు లేకుండా. నీకు 40 ఏళ్ళే కదా బావా, నువ్వు సీనియర్ సిటిజన్ ఏంటి? ఇలాంటి ప్రయాణాలకు ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే పని కానిచ్చేసాను బావా, ఖర్చు లేకుండా. నాన్నగారు, అందరూ సేవ్ అయిపోయారండి. మన టికెట్లే మనమే కొనుక్కోవాలి. ఏమేవ్ ఇదే కాణిపాకం. ఇది బస్ స్టాండ్ నాన్నగారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్, అదే గుడికెళ్ళే దారి. అన్నయ్య, లగేజ్ ఉంది కదా, రూమ్ ఏమైనా తీసుకున్నావా? రూమ్ ఎందుకు తమ్ముడు, అదిగో అక్కడ లగేజ్ రూమ్ ఉంది, అక్కడ పెట్టేసి వెళ్ళొచ్చు. అమ్మా కోనేరే,
నీళ్ళు ఎంత బాగున్నాయో. చూసింది చాలు, త్వరగా క్యూలోకి వెళ్ళిపోదాం పదండి. సార్, దర్శనానికి టికెట్ తీసుకోండి. ఎంత? దర్శనానికైతే 100, ఇంకా స్పీడ్గా అవ్వాలనుకుంటే 150. ఏంటి 100 150? చెల్లమ్మ, ఇదేం ఖర్చు? ఇవ్వండి, ఉచిత దర్శనానికి వెళ్ళిపోదామా? 100 రూపాయల టికెట్ అయినా 7 మంది ఉన్నాం కాబట్టి 700 అవుతుంది. ఇక 150 రూపాయల టికెట్ అంటే 1000 ఖాయం. ఏంటి అంత ఖర్చా? అన్నయ్య, ప్రభుత్వ ఉద్యోగిని, నన్ను చూసుకోమంటావా? ఏంటి నాన్నగారు ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, ఇందాక బస్సులో టికెట్ల ఖర్చులు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇక్కడ దర్శనం టికెట్ల రేట్లు కూడా వీళ్ళకి తెలిసిపోయాయి. నాకెందుకో మన ఐడియా కరెక్ట్ కాదనిపిస్తుంది. లాస్ట్కి మొక్కుబడి లేకుండానే గుండె అయిపోతుందేమో అని డౌట్గా ఉంది. ఇక్కడ నుండి మీరు ఈ చంటిగాన్ని ఫాలో అయిపోండి, చెప్తాను. అందరికంటే మనం ఇద్దరం ఒక 2 అడుగులు ముందుగానే ఉందాం. అప్పుడు ఏం చేయాలన్నా ఏం కొనాలన్నా ముందుగా మనమే వెళ్ళిపోదాం. అప్పుడు రేట్లెంతో వాళ్ళకి తెలీదు, ఆ రేట్ల మీద మన కన్నుతో పన్నెంతేస్తున్నామా అని వాళ్ళకి తెలీదు. బావా, ఖర్చెందుకు? ఉచిత దర్శనం వెళ్ళిపోదాం ఖర్చు లేకుండా. నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీరంతా పదండి. ఇదిగో డబ్బులు. అన్నయ్య, డబ్బులు మేము కూడా ఇస్తాంగా. తర్వాత చూసుకుందాంలే తమ్ముడు. సరే అన్నయ్య. ఏముంటాయి, మీరు కూడా ఓ మాట అడగండి, తర్వాత మనం ఏం మాట్లాడలేదు అనుకుంటారు. బావా, డబ్బులు. ముందు నువ్వు లోపలిట్టు బావా, అందరం ముందు దర్శనం చేసుకుందాం. అన్నయ్య, రష్ తక్కువగానే ఉంది, దర్శనం త్వరగానే అయిపోతుంది. క్యూ లేదు, అయినా నత్తనడుగులు నడుస్తున్నారు. నాన్నగారు, ఎవరు లేరు కదండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం. పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడమే మేలురా. మీరు నీళ్ళు తాగండి, నాకు మాత్రం పాలే కావాలి. అవును నాన్నగారు, ముందు ఎప్పుడైనా వచ్చారా మీరు? ఎందుకు రాలేదురా, చాలాసార్లు వచ్చాను. నువ్వు పుట్టక ముందు ఓ 3-4 సార్లు వచ్చి వెళ్ళాను. అవునా? అవునరా. ఈ గుళ్ళోని వినాయకుడు నీళ్ళ తొట్టులో ఉంటాడంట, నిజమేనా? అవును. పూర్వం ఇదే ఊరిలో 3 అన్నదమ్ములు ఉండేవారంట. అందులో ఒక్కరికి కళ్ళు కనపడవు, ఇంకొకరికి మాటలు రావు, ఇంకొకరికైతే చెవులు వినపడవు. ఈ అంగవైకల్యం కలిగిన అన్నతమ్ముళ్ళు కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒకరోజు వీళ్ళు వ్యవసాయం కోసం తవ్వబడిన ఒక బావిలో నీళ్లు ఇంకిపోయాయి. బావిని తవ్వితే మళ్ళీ నీళ్లు పడతాయన్న నమ్మకంతో 3 అన్నదమ్ముళ్ళు బావిలోకి దిగి తవ్వడం మొదలుపెట్టారు. ఓహో, అలా తవ్వుతూ ఉండగా ఆ అన్నతమ్ముళ్ళకి ఆ బావిలోనే కాణిపాకంలో కొలువే ఉన్న ఆ వినాయకుడి విగ్రహం దొరికింది. అవునా? అవును. ఆ దేవుడి దయ వల్ల ఆ 3 అన్నతమ్ముళ్ళకి అంగవైకల్యం పోయి ఈ ఊరి జనంతో కలిసి ఈ గుడిని కట్టించారు. ఆహా, అవును నాన్నగారు, కాణిపాకం ఎప్పుడు విన్నా ఈ పేరు చాలా కొత్తగా ఉంటుంది. తెలుగులానే అనిపించినా తెలుగు కాదనిపిస్తుంది. ఏంటది? బావిలో నుండి ఆ దేవుడి విగ్రహం బయటపడ్డాక జనాలు కోకొల్లలుగా వచ్చి ఆ దేవుడికి టెంకాయలు కొట్టారురా. ఆ టెంకాయ నీరు సుమారు 1.5 ఎకరం వరకు పాకిందంట. దాన్ని తమిళంలో కాణిపారకం అంటారు. అది కాలక్రమేణా కాణిపాకంగా మారిపోయింది. అదిగో దగ్గరకు వచ్చేసాం. నాన్నగారు, ప్రసాదం తీసుకోవాలి, పదండి పదండి. అన్నయ్య, నన్ను తీసుకోమంటావా? ఇదిగోండి, ఈ లగేజ్ తీసుకోండి. లగేజ్ కాదు, ప్రసాదాలు తీసుకోమంటావా? ఎందుకులే తమ్ముడు, నేను చెంటిగాడు ఉన్నాం కదా, మేం తీసుకొచ్చేస్తాంలే. మీరెళ్ళి నీళ్ళలో నిల్చోండి. నాన్నగారు, మనకి ఛాన్స్ దొరికింది. లడ్డూలతో పాటు వడలు కూడా ఎక్కువగా తీసేసుకోండి. దారి పొడుగున బస్సులో నమ్మలేద్దాం.
ఇంకేంటి బావా, బయలుదేరిపోదామా ఖర్చు లేకుండా? ఇంటికి చేరేసరికి లేట్ అయిపోతుంది. ఇక్కడే ఏదో ఒకటి తినేసి బయలుదేరదాం. అలాగైతే ఫ్రీ భోజనాలు ఉంటాయి ఖర్చు లేకుండా. ఫ్రీయా? అంటే మనకి డబ్బులు రావు. ఫ్రీ భోజనాల కంటే మళ్ళీ అటు వెళ్ళాలి. అదిగో పక్కనే హోటల్ ఉన్నట్టుంది, అక్కడ తినేద్దాం. ఇదిగో బాబు, అందరికీ ఓ ప్లేట్ మీల్స్ తెచ్చేయి. నాన్నగారు మళ్ళీ కకృతిలో కాలేస్తున్నారు మీరు. అందరికీ ఒక ప్లేట్ ఏం సరిపోతుంది? రే ఎదవా, నేను చెప్పింది ఒక్కొక్కరికి ఒక్కోటి. ఓ దేవ్. అన్నయ్య మేము ఇటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. అవునవును, గుడికి వెళ్ళాక నేరుగా ఇంటికి వెళ్తేనే మంచిది. మేము కూడా బయలుదేరుతాం. నాన్నగారు జంప్ అయిపోతున్నారు. నేను జంక్షన్ జామ్ చేస్తా కదరా, ఆగండి. ట్రిప్పుకు మొత్తమైన ఖర్చు 3675 రూపాయలు. అంటే ఒక్కొక్కరికి 1225 రూపాయలు పడిందన్నమాట. ఏరా నిజంగా అంతయిందా? అవునే అమ్మా, విత్ సిఎన్టీ. సిఎన్టీ ఏంట్రా? చంటిగాడు నాన్నగారు ట్యాక్స్. నా ఉద్దేశం మిమ్మల్ని అడగాలని కాదు, కానీ నేను చెప్పకపోతే మీకు కూడా ఏదో వెల్తిగానే ఉన్నట్టుంటుంది. మీ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఆశించడమూ లేదు, కానీ ఎక్స్ట్రాడినరీ డబ్బులు పక్కా. బావా నువ్వు మళ్ళీ చెప్పాలా? నువ్వు మా కోసం ఖర్చు పెడుతున్నది మేము చూడలేదనుకున్నావా ఏంటి? అన్నయ్య ప్రభుత్వ ఉద్యోగిని, ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నావా ఏంటి? నీ చేత ఖర్చు పెట్టించిన తర్వాత మేం ఖాళీగా ఉంటామనుకున్నావా ఏంటి? డబ్బులు ఇచ్చేస్తున్నట్టున్నారు నాన్నగారు. అందుకే మేము నలుగురం మాట్లాడుకొని హుండీలో నీ పేరు మీద డబ్బులు వేసాం. అయితే మాత్రం హుండీలో ఏ 100-200 వేసుంటారు అంతేగా. వేసింది ఎంతైనా అది బయటకు చెప్పుకోకూడదురా చంటి. ఖర్చులన్నీ కలిపి కాణిపాకం హుండీలో వేసాం ఖర్చు లేకుండా. పుణ్యంతో పాటు ఉపకారానికి పరోపకారం ఖర్చు లేకుండా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అన్నయ్య వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం వదినా. ఈయనేంటి ఇలా చూస్తున్నాడు? అయిపోయింది, నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఐడియా ఇచ్చిన నాకు ఆడియో బాక్స్ బద్దలైపోతుంది ఇవాళ. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.